ఛత్రపతి శివాజీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన జీవిత గాథ ఒక స్ఫూర్తిదాయకమైన కథ. వీరత్వానికి, ధైర్యానికి ప్రతీక. ప్రతి భారతీయుడికి గర్వకారణమైన శివాజీ మహారాజ్ గురించి తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ మీకోసం. భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహారాష్ట్ర వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు, గొప్ప రాజనాయకుడు ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్. 1630 ఫిబ్రవరి 19న శివనేరి కోటలో జన్మించారు. ఆయన తండ్రి షాజీ భోస్లే ఒక ప్రతిభాశాలి సేనాధిపతి. అలాగే తల్లి జీజాబాయి ధైర్య సాహసాలకు ప్రతిరూపంగా నిలిచిన మహనీయురాలు. శివాజీపై తల్లి జీజాబాయి ప్రభావం ఎంతో ఎక్కువ. చిన్న వయసులోనే శివాజీకి ధర్మబోధ, భక్తి, రాజనీతిపై శిక్షణ అందించింది. శివాజీ చిన్నతనంలోనే తన తల్లిదండ్రుల ద్వారా హైందవ సంస్కృతి, ధర్మం మరియు యుద్ధతంత్రంపై అవగాహన పెంచుకున్నాడు. మహాభారతం, రామాయణం వంటి పురాణాల కథలు వింటూ నిజమైన ధర్మరాజ్యాన్ని స్థాపించాలని ఆకాంక్షించాడు. బాల్యంలోనే ఇతర పిల్లలతో కలిసి చిన్న చిన్న యుద్ధ క్రీడలు ఆడేవాడు. ఆయుధాలు, కట్టడాలు, యుద్ధ రహస్యాలు నేర్చుకునే శ్రద్ధను చిన్నప్పటి నుండే ప్రదర్శించాడు. తండ్రి షాజీ పొలిటికల్ వ్యూహాల కారణంగా ఎక్కువగా దూరంగా ఉండేవారు. అయితే తల్లి జీజాబాయి మాత్రం శివాజీని ధైర్యవంతుడిగా, న్యాయపరుడిగా, గొప్ప రాజుగా తీర్చిదిద్దారు. నీవు భవిష్యత్తులో గొప్ప వీరుడవ్వాలి, ప్రజలను రక్షించాలి అని తల్లి ఎప్పుడూ ఆయనను ప్రేరేపించేది. ఈ ఆత్మవిశ్వాసం శివాజీ భవిష్యత్తులో మొఘలులను ఎదిరించే స్థాయికి తీసుకెళ్లింది. శివాజీకి చిన్ననాటి నుండే రాజకీయ విజ్ఞానం, యుద్ధ విద్య మరియు మానవతా విలువలు నేర్పించిన ప్రధాన గురువులలో దాదాజీ కొండదేవ్ ముఖ్యమైన వ్యక్తి. దాదాజీ శిక్షణలో అటవీ మార్గాల్లో ప్రయాణించటం, కందకాలలో దాక్కోవటం, చిన్నపాటి దాడులు ఎలా నిర్వహించాలో మొదలైన విషయాల్లో శిక్షణ పొందాడు. గెరిల్లా యుద్ధతంత్రం అభ్యసించి శత్రువులను ఎలా ఓడించాలో క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. చిన్నప్పటి నుండే శివాజీ మొఘలుల అన్యాయ పాలనను గమనించాడు. గ్రామాలపై దాడులు, ప్రజలపై జులుము చూస్తూ పెరిగాడు. హైందవ స్వరాజ్యం అనే మహదాశయాన్ని ఆలోచించడం అప్పుడే ప్రారంభమైంది. ఇది మన భూమి, మన రాజ్యం, మన స్వతంత్రత కోసం పోరాడాలి అనే భావనతో ఎదిగాడు. అప్పటికే 16 ఏళ్ల వయసులో శివాజీ తన సన్నిహిత మిత్రులైన తానాజీ మలుస్రే, బాజీ ప్రభు దేశ్పాండే, యశ్వంతరావు మరియు నేతాజీ పాల్కర్ వంటి వీరులతో కలిసి చిన్న చిన్న కోటలను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించాడు. ముఖ్యంగా పహాడ్ ఫోర్ట్ ఆయన చేపట్టిన తొలి విజయాలలో ఒకటి. శివాజీ తన తండ్రికి పంపిన ఒక ఉత్తరంలో, నాకు భయం లేదు, ధైర్యం మాత్రమే ఉంది, ప్రజల కోసం, హిందూ రాజ్య స్థాపన కోసం పోరాడతాను అని పేర్కొన్నాడు. ఈ మాటలు ఆయన భవిష్యత్ యుద్ధ వ్యూహాలను ప్రేరణగా నిలిచాయి. చిన్న వయసులోనే రాజ్గఢ్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఈ ఘనతతో మరాఠా వీరులు ఆయన నాయకత్వాన్ని గౌరవించసాగారు. ఒక రాజ్యం మనదిగా ఉండాలంటే మనమే అది నిర్మించాలి అనే సూత్రాన్ని పాటిస్తూ ఆయన పరిపాలన కోసం మార్గం సృష్టించాడు. శివాజీ స్వల్ప వయసులోనే అనేక యుద్ధ వ్యూహాలను రూపొందించి అమలు చేశాడు. మొఘలుల వ్యతిరేకంగా మరాఠా సామ్రాజ్యాన్ని ఏకం చేసే ప్రయత్నాలు ప్రారంభించాడు. ప్రజల మన్ననలు పొందేందుకు భక్తి, ధర్మం మరియు ధైర్యం అనే 3 మూల సూత్రాలను పాటించాడు. భారతదేశంలో మొఘలుల దురాక్రమణ, అధికారం వల్ల ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. శివాజీ ఈ అన్యాయాన్ని ఓర్చలేక స్వతంత్ర హైందవ రాజ్యం అనే ఆలోచనలో మునిగిపోయాడు. ఆయన భావజాలం భవిష్యత్తులో మరాఠా సామ్రాజ్య స్థాపనకు దారితీసింది. చిన్న వయసులోనే శివాజీ మహారాజ్ తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకున్నాడు. తల్లి జీజాబాయి దీవెనలు, దాదాజీ కొండదేవ్ శిక్షణ మరియు తన సహచర మిత్రుల అండదండలతో అతను ఒక మహోన్నతమైన నాయకుడిగా ఎదిగాడు. ఈ బాల్యం ఆయన భవిష్యత్తులో మొఘలులపై విజయాలు సాధించటానికి శక్తినిచ్చింది. శివాజీ తండ్రి షాజీ రాజే భోజ్పూర్ పాలకుడిగా ఉన్న సమయంలో శివాజీ పూణే ప్రాంతంలో పరిపాలన నేర్చుకుంటున్నారు. చిన్న వయసులోనే రాజకీయ చాతుర్యం, యుద్ధతంత్రం, ప్రజల కష్టాలు అర్థం చేసుకున్నారు. 16వ ఏటే స్వతంత్ర హిందూ రాజ్యం స్థాపించాలనే సంకల్పం పెంచుకున్నారు. శివాజీ జీవితంలో అతి పెద్ద ప్రేరణ తల్లి జీజాబాయి. ఆమె బాల్యంలోనే శివాజీకి రామాయణం, మహాభారతం, ఇతర పురాణాలు వినిపిస్తూ ధర్మపరంగా శత్రువులను ఎదుర్కోవడం ఎలా అనే గుణాన్ని పెంపొందించారు. షాజీ భోస్లే గొప్ప యోధుడు, మేరు సైనిక వ్యూహకర్త. అతను ఆదిల్షాహీ సుల్తాన్ సేవలో ఉన్నప్పటికీ తన కుమారుడిలో స్వతంత్ర రాజ్యం స్థాపించే తపన పెంచాడు. అయితే షాజీ నేర్చుకున్న మార్గాన్ని శివాజీ పూర్తిగా అనుసరించలేదు. ఆయన స్వతంత్రంగా రాజ్యం స్థాపించాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. శివాజీ 1645లో తన తొలి విజయాన్ని తోరణ్గఢ్ కోట స్వాధీనం చేసుకోవడంతో స్థాపించారు. ఈ మొఘలులకు, ఆదిల్షాహీలకు గట్టి హెచ్చరికగా మారింది. కొండపై గల కోటలలో ఉన్న శత్రువులపై దాడి చేసే వ్యూహాన్ని అభివృద్ధి చేశారు. వేలేరు కోట, కొండన అంటే సింహగఢ్ కోట వంటి మరిన్ని కోటలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగారు. శివాజీ తన సామ్రాజ్యాన్ని పహాడీ వ్యూహం, పరిపాలన, కోటల ఆధారంగా నిర్మించారు. ఇది ఆధునిక గెరిల్లా యుద్ధ రూపానికి పునాది అయింది.
పర్వత కోటలను యుద్ధతంత్రానికి అనుకూలంగా అభివృద్ధి చేశారు. ఇది ఆక్రమించడానికి శత్రువులకు చాలా కష్టంగా మారాయి. శివాజీ అభివృద్ధి చేసిన గెరిల్లా యుద్ధతంత్రం ఆయన విజయాల్లో ముఖ్య భూమిక పోషించింది. శత్రువుల నుంచి రహస్యంగా సమాచారాన్ని సేకరించడం, రాత్రి వేళల్లో ఆకస్మిక దాడులు చేయడం, అనేక చిన్న చిన్న దాడుల ద్వారా శత్రువులను అలసటకు గురిచేయడం, శత్రువుల సైన్యాన్ని లొంగదీసుకోకుండా వారిపై ప్రహసనాలు చేయడం, అదిరిపోయే వేగం, మార్గదర్శక మార్పులతో శత్రువుల్ని మోసగించడం శివాజీ గొప్ప వ్యూహకర్తగా మార్చింది. యుద్ధంలో శత్రువుని అంచనా వేయించకుండా బలహీనంగా చేసిన తరువాతే ప్రత్యక్షంగా ఎదుర్కోవడం ఆయన వ్యూహశాస్త్రం. బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా శివాజీ పెరుగుతున్న శక్తిని చూసి అతనిపై దాడికి సిద్ధమయ్యాడు. అఫ్జల్ ఖాన్ను ప్రతిష్టంభన వ్యూహంతో మోసగించాడు. జావళి అటవీ ప్రాంతంలో భేటీ అవ్వాలని కోరారు. అఫ్జల్ ఖాన్ బలంగా ఉండటానికి కత్తి దాచుకున్నాడు. శివాజీ బాగ్ నఖ్ తో అతని పొట్టకోసి చంపేశారు. ప్రతాప్గఢ్ యుద్ధం మరాఠా గొప్ప విజయాల్లో ఒకటి. అఫ్జల్ ఖాన్ హత్యతో ఆదిల్ షాహీల ఆత్మవిశ్వాసం నశించింది. శివాజీ తన సైన్యంతో బీజాపూర్ సుల్తాన్ను ఎదుర్కొని గెలుపొందారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ను శివాజీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. 1663లో మొఘల్ సేనాని షాయిస్తా ఖాన్ను గోప్యంగా దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశారు. 1664లో సూరత్ నగరం మొఘల్ వ్యాపార కేంద్రంగా ఉండేది. మొఘలుల ధనం, స్వర్ణం ఎక్కడ ఉందో తెలిసిన శివాజీ ఆ నగరాన్ని ఆక్రమించి గొప్ప సంపదను స్వాధీనం చేసుకున్నారు. శివాజీ 1674లో రాయ్గఢ్ కోటలో ఛత్రపతిగా పట్టాభిషేకం చేయించుకున్నారు. ఆయన హిందూ స్వతంత్ర రాజ్య వ్యవస్థను పునరుద్ధరించారు. హైందవీ రాజధర్మానికి నిజమైన రక్షకుడిగా నిలిచారు. ఛత్రపతి శివాజీ ప్రాబల్యం పెరుగుతుండటం ఔరంగజేబ్ను అసహనంగా మార్చింది. అతను శివాజీని ఎదుర్కొనడానికి ఉత్తర భారతం నుండి తన సేనాపతులను దక్షిణానికి పంపించసాగాడు. ఔరంగజేబ్ దక్షిణ భారతాన్ని కూడా తన సామ్రాజ్యంలో కలుపుకోవాలని చూశాడు. మరాఠాలపై ఒత్తిడి పెంచేందుకు షాయిస్తా ఖాన్, మాన్సింగ్ వంటి సేనాధిపతులను పంపించాడు. శివాజీని ఎదుర్కొనేందుకు మొఘలులు భారీ సైన్యాన్ని తరలించారు. 1660లో ఔరంగజేబ్ తన అనుయాయిని షాయిస్తా ఖాన్ను పూణే ఆక్రమించేందుకు పంపించి శివాజీ మొఘలులకు మొదటి దెబ్బ కొట్టాడు. అతను శివాజీ రాజధాని పూణే నగరాన్ని ఆక్రమించి లాల్ మెహల్లో నివసించడం ప్రారంభించాడు. ఇది శివాజీకి అత్యంత అవమానకరంగా అనిపించింది. శివాజీ తన గెరిల్లా వ్యూహంతో మొఘల్ గవర్నర్ షాయిస్తా ఖాన్పై ఆకస్మిక దాడి చేసి అతనిని ఓడించి తన ధైర్య సాహసాలను ప్రదర్శించాడు. 1663లో రాత్రి వేళ శివాజీ తన విశ్వసనీయ మావళీలతో కలిసి వేషధారణలో లాల్ మెహల్కు ప్రవేశించారు. ఊహించని విధంగా దాడి చేసి షాయిస్తా ఖాన్ వేలిని తెగ్గొట్టారు. షాయిస్తా ఖాన్ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ గది నుండి తలుపు ద్వారా పారిపోయాడు. మొఘలుల సైన్యం భయపడి పరుగు తీశారు. ఔరంగజేబ్ చాలా కోపగించుకుని షాయిస్తా ఖాన్ను బీహార్కు బదిలీ చేశాడు. శివాజీ స్వతంత్ర హిందూ రాజ్యం కోసం పోరాటం చేసే వ్యక్తిగా ప్రజల్లో ప్రఖ్యాతి పొందారు. 1665లో మొఘల్ సేనాపతి జైసింగ్ పెద్ద సైన్యంతో శివాజీపై దాడి చేశాడు. ఈ యుద్ధంలో మరాఠా కోటలు క్రమంగా పడిపోయాయి. చివరకు శివాజీ మొఘలులతో ఒప్పందం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. శివాజీ 23 కోటలను మొఘలులకు అప్పగించాలి. అతను ఔరంగజేబ్ను కలిసి మొఘల్ సామ్రాజ్యానికి మద్దతు ఇవ్వాలి. బదులుగా శివాజీకి రాజస్థాన్, మల్వా ప్రాంతాలలో జాగీర్ ఇచ్చారు. ఈ ఒప్పందంతో శివాజీ తాత్కాలికంగా వెనుకడుగు వేశారు. కానీ ఇది తన భవిష్యత్తు వ్యూహాలకు అనుకూలంగా ఉండేలా చూసుకున్నారు. 1666లో పురందర్ ఒప్పందం ప్రకారం శివాజీ ఔరంగజేబ్ను కలవడానికి ఆగ్రాకు వెళ్లారు. ఔరంగజేబ్ శివాజీని గౌరవించకుండా చిన్న కోటలో బంధించాడు. ఇది శివాజీ గర్వాన్ని దెబ్బతీసింది. కొన్ని నెలల తరువాత శివాజీ తన కుమారుడితో కలిసి జైలు నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యూహం రచించారు. ప్రతిరోజు భిక్షితులకు తినే పదార్థాలను పంపేవారు. శివాజీ తాను అనారోగ్యంగా ఉన్నట్లు నటించి భిక్షితులకు పంపించే కార్టులో దాక్కొని ఆగ్రా జైలు నుంచి తప్పించుకున్నారు. శివాజీ మహారాష్ట్రకు తిరిగి వచ్చి తన గట్టి నాయకత్వాన్ని ప్రజలకు మరోసారి రుజువు చేసుకున్నారు. 1670లో మొఘలుల చేతిలో కోల్పోయిన కోటలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. శివాజీ మహారాజ్ జీవితంలో అత్యంత ఘనమైన ఘట్టం ఆయన రాజ్యాభిషేకం. అనేక యుద్ధాలు చేసి శత్రువులపై విజయం సాధించి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ అధికారికంగా ఛత్రపతి అయ్యే సమయం ఆసన్నమైంది. 1674లో రాయ్గఢ్ కోటలో అత్యంత వైభవంగా ఈ వేడుక నిర్వహించబడింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి రాజులు, సైనికులు, పండితులు, ధర్మగురువులు హాజరయ్యారు. రాజ్యాభిషేక వేడుకలో భాగంగా ఆయనను క్షత్రియుడిగా గుర్తించి ఖచ్చితమైన హిందూ రాజ్యం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బ్రాహ్మణ పండితుల ఆధ్వర్యంలో విశేషంగా జరిపిన ఈ రాజ్యాభిషేకం మరాఠా సామ్రాజ్య చరిత్రలో చిరస్మరణీయం.
ఈ వేడుక అనంతరం శివాజీ తన పాలనా వ్యవస్థను మరింత మెరుగుపరిచారు. ఆయన పాలనలో న్యాయం, ధర్మం అత్యంత ప్రాధాన్యత పొందాయి. ప్రజల కష్టాలు తీర్చడం, వ్యవస్థను బలోపేతం చేయడం ఆయన ముఖ్య లక్ష్యాలుగా పెట్టుకున్నారు. రాజ్యాన్ని సమర్థంగా నిర్వహించేందుకు ఆయన అధికార వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. మంత్రి మండలిని ఏర్పాటు చేసి అన్ని శాఖలకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. ప్రతి శాఖకు ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, రైతులను రక్షించడం, సైనిక బలగాలను మెరుగుపరచడం వంటి అంశాల్లో ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించారు. రాజధర్మాన్ని పాటించడంలో శివాజీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. సామాన్య ప్రజలు కూడా రాజును కలవడానికి వీలుగా రాజ్య వ్యవస్థను రూపొందించారు. ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు కొద్ది రోజులకోసారి ప్రజలను స్వయంగా కలుసుకునే విధానం అమలు చేశారు. అవినీతి, అక్రమాలను కఠినంగా అణిచివేసిన శివాజీ పాలనలో ప్రజలకు న్యాయం లభించేలా చర్యలు తీసుకున్నారు. శివాజీ పాలనలో సముద్రతీర రక్షణకు, నౌకాదళ నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. సముద్ర మార్గంలో వర్తకాన్ని ప్రోత్సహించడంతో పాటు విదేశీ దురాక్రమణను అడ్డుకోవడానికి నౌకాదళాన్ని బలోపేతం చేశారు. గుజరాత్, కొంకణ్ తీరాల్లో ఆయన ఏర్పాటు చేసిన నౌకాదళం ఆంగ్లేయులు, పోర్చుగీసులు, మొఘలుల కంటకాలుగా మారింది. ఆయన నౌకాదళం ద్వారా వ్యాపారాన్ని ప్రోత్సహించడంతో పాటు రక్షణ కూడా కల్పించారు. ప్రజా సంక్షేమంలో శివాజీ ఎంతో ఆసక్తి కనబరిచారు. ప్రజలకు తక్కువ పన్నులు విధించడం, భూస్వామ్య వ్యవస్థలో సమతుల్యత తీసుకురావడం, రైతులకు రుణ సదుపాయాలు కల్పించడం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. మహిళల రక్షణపై ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రజలకు సరైన విధంగా న్యాయం అందేలా కోర్టు వ్యవస్థను మెరుగుపరిచారు. శివాజీ మహారాజ్ పాలన ఒక ఆదర్శంగా నిలిచింది. ప్రజలను రక్షించడంలో, ధర్మాన్ని పాటించడంలో, సమగ్ర అభివృద్ధికి నడక వేయడంలో ఆయన పాలన మనకు మార్గదర్శకంగా నిలుస్తుంది. శివాజీ మహారాజ్ పాలనలో అత్యంత ముఖ్యమైన లక్ష్యం హిందూ ధర్మ పరిరక్షణ. ఆయన కాలంలో మొఘలులు మరియు ఇతర విదేశీ ఆక్రమణదారులు భారతీయ సంప్రదాయాలను, ఆలయాలను ధ్వంసం చేయడానికి యత్నించారు. అయితే శివాజీ ఈ దౌర్జన్యాలను ఎదుర్కొని హిందూ ఆలయాలను రక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. వారణాసి అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. అయితే మొఘలుల పరిపాలనలో ఇది భయంకరమైన విధ్వంసానికి గురైంది. ప్రత్యేకంగా ఔరంగజేబ్ కాలంలో వారణాసిలోని అనేక ఆలయాలు నేలమట్టం చేయబడ్డాయి. ఇక్కడ ప్రముఖ కాశీ విశ్వనాథ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ ప్రదేశంలో జ్ఞాన్వాపి మసీదును నిర్మించారు. శివాజీ మహారాజ్ హిందూ ధర్మ పరిరక్షకుడిగా ఈ విధ్వంసాన్ని నిలువరించడానికి విశేషంగా కృషి చేశారు. ఆయన తన గూఢాచార వ్యవస్థ ద్వారా మొఘలుల తీరును గమనించి వారణాసిలోని హిందూ దేవాలయాలను తిరిగి నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే ఔరంగజేబ్ కఠిన నియంత్రణ కారణంగా ఇది పూర్తిగా సాధ్యపడలేదు. అయినప్పటికీ ఆయన ప్రభావంతో అనేక హిందూ ఆలయాలు రక్షించబడ్డాయి. అరుణాచలం తమిళనాడులో ఉన్న పురాతనమైన పవిత్ర స్థలం. మొఘల్ సైనికులు దక్షిణ భారతదేశంపై దండయాత్రలు చేయడం ప్రారంభించినప్పుడు అక్కడి ఆలయాలకు ముప్పు పెరిగింది. శివాజీ మహారాజ్ దక్షిణయాత్ర సమయంలో అరుణాచలం ఆలయాన్ని సందర్శించి అక్కడి బ్రాహ్మణులను, సాధువులను ఆదరించి ఆలయ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అయితే 1676లో గోల్కొండ సుల్తాన్ మరియు శివాజీ మధ్య ఒక ఒప్పందం కుదిరిన తరువాత ఆయన దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. అరుణాచలాన్ని రక్షించడంలో శివాజీ తీసుకున్న చర్యలు అక్కడి ప్రజలకు భద్రతను అందించాయి. శివాజీ పాలన చివరి దశలో అనేక కీలక యుద్ధాలు జరిగాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆయన తన ప్రభావాన్ని మరింత విస్తరించేందుకు ప్రయత్నించారు. 1676లో ఆయన తన సైన్యంతో తంజావూర్, గింగి మరియు శివగంగా వంటి ప్రదేశాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా గోల్కొండ సుల్తాన్, బీజాపూర్ సుల్తాన్ మరియు మొఘలులతో చివరి దశ పోరాటాలు నడిపారు. ఆయన తన గెరిల్లా యుద్ధతంత్రంతో శత్రువులను మరింత దుర్బలంగా మార్చారు. 1680 ఏప్రిల్ 3న రాజ్గఢ్ కోటలో శివాజీ మహారాజ్ పరమపదించారు. ఆయన మరణం మరాఠా సామ్రాజ్యానికి తీరని లోటుగా నిలిచింది. ఆయన తరువాత ఆయన కుమారుడు సంభాజీ రాజా మరాఠా సామ్రాజ్యాన్ని చేపట్టాడు. శివాజీ మహారాజ్ మరణించినప్పటికీ ఆయన సిద్ధాంతాలు, పాలనా తత్వాలు మరాఠా సామ్రాజ్యానికి మార్గదర్శకంగా నిలిచాయి. ఆయన వారసులు సంభాజీ, రాజారాం మరియు తరువాత పేష్వాలు మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. శివాజీ మహారాజ్ భారత స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి ఆద్యుడిగా నిలిచారు. 1857 సిపాయిల విప్లవం నుండి మహాత్మా గాంధీ ఉద్యమం వరకు భారతదేశం స్వతంత్రత కోసం పోరాడిన ప్రతి నాయకుడు శివాజీ మహారాజ్ త్యాగాలను ప్రస్తావించారు. ఆయన ధైర్యం, వినయం మరియు ప్రజా సంక్షేమం కోసం చేసిన కృషి భారతదేశ స్వాతంత్ర సమరయోధులకు మార్గదర్శకంగా నిలిచాయి.
శివాజీ మహారాజ్ తపస్సు, ధైర్యం మరియు ధర్మ పరిరక్షణ భారతదేశ చరిత్రలో అజరామరంగా నిలిచిపోయాయి. ఆయన స్థాపించిన హిందూ స్వరాజ్యం భారతదేశం స్వతంత్రత సాధించే వరకు ప్రజలకు ప్రేరణగా నిలిచింది. ఈ విధంగా శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర కేవలం ఒక రాజు గురించి చెప్పే కథ మాత్రమే కాదు, అది ధైర్యం, దేశభక్తి మరియు ధర్మ పరిరక్షణకు నిలువెత్తు ఉదాహరణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.